సార్ కొంతమంది రైటర్స్ మీకోసం క్యారెక్టర్స్ రాస్తున్నారు. ఈ క్యారెక్టర్లో మీరు తప్ప ఎవరిని ఊహించుకోలేకపోతున్నారు. మీరు ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు చేద్దామని రెడీ అవుతున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు దక్కించుకున్న గౌరవాలు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయిన తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ పాత్ర రాసుకునేటప్పుడే ఏబిసిడీలు రాసుకుంటారు. ఏ నుంచి జెడ్ వరకు మీరే ఆ పాత్రకు ఉండడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. ఏం చేస్తే ఆ పాత్ర న్యాయం చేకూరుద్ది, కాస్త ఒక 6 నెలలు వెయిట్ చేసైనా సరే నరేష్ గారు దొరికినప్పుడు చేద్దాం అని ఆ స్థాయికి వచ్చేసారు మీరు. సో సో చాలా హ్యాపీగా ఉంది అవి కొన్ని వింటుంటే. యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఒక ఫ్లైట్ మోడ్లో ఉన్నారా సార్? ఫ్లయింగ్లో నాకెవరు అడిగారు ఎలా మీరు గ్రౌండెడ్గా ఉంటారని. నేనేం చెప్పాను, ఒక్కొక్క కాలుకి 5-5 కేజీలు వెయిట్ కట్టుకుంటారు, గ్రౌండెడ్గా ఉంటారు. అంటే థింక్ ఈజ్ ఇది ఒక చాలా లాంగ్ జర్నీ. అంటే సినీ కుటుంబంలో పుట్టాం. కృష్ణ గారు, విజయమ్ల గారు వాళ్ళ కష్ట సుఖాలన్నీ చూసాం. లాసెస్, సక్సెసెస్, హిట్స్, ఫ్లాప్స్ అన్నీ చూసాం. వాళ్ళ దగ్గరే చూసాం, వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో చూసాం. ఇవన్నీ కూడా లెసన్స్ అందరికి దొరకవు, నాకు దొరికింది. అదొక స్టార్ట్. అఫ్కోర్స్ ఈ ఎగరడం అనేది నేను ఎగిరాను. ఎగిరిన తర్వాత బర్డ్ హిట్స్ కూడా తగిలినాయి మా ఫ్లైట్స్కి, దెబ్బలు తిన్నాం, డిప్రెషన్లోకి వెళ్ళాం, ఇవన్నీ జరిగినాయి. బట్ ఇవన్నీ దాటి కూడా నిజంగా కృష్ణ గారు, విజయమ్ల గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలండి. జంజాల గారికి అన్ని రకాలుగా వీళ్ళు ఒక 3 వాల్స్ లాగా నాకు అలాగా ఒక ప్రొటెక్షన్ తీసుకుంటూ వచ్చారు. చివరికి ఎటో పాలిటిక్స్కి వెళ్ళాం, మళ్ళీ సినిమాలకు వచ్చాం, చిన్నగా స్టార్ట్ అయ్యాం మళ్ళీ. నిజంగా మీరు చెప్పినట్టు ఆఫ్టర్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చి కూడా 15 years అయిపోవచ్చింది. చాలా అరుదుగా వస్తుందండి. అదే నేను చెప్పాను ఇందాక, అమితాబ్ బచ్చన్ గారు చూస్తే చాలా జలస్గా ఉంటుంది. ఈ వయసులో ఉండేది, ఈ వయసులో కూడా మనం ఇలా ఉంటే బాగుంటుందని. దాంట్లో చిన్న అవకాశం మనకు కూడా వచ్చింది. టుడే ఇవాళ వై అంటే ఒకటి, ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ హెల్తీగా ఉండాలండి, ఫామ్లో ఉండాలి, బాడీ కానీ మైండ్ కానీ. ఇది ఉన్నప్పుడు వస్తాయండి, వచ్చిందని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడంతో పాటు అప్డేట్ అవ్వాలి. సో ఇవన్నీ నేను అనుభవాలు, నా చిన్నప్పుడు వాళ్ళ అనుభవాలు, ఇవన్నీ అక్కడి నా లైఫ్. ఇక్కడి నుంచి ఒక సెకండ్ ఇన్నింగ్స్, దాంట్లో నుంచి స్టార్ట్. ఇవాళ నిజంగా మీరు చెప్పినట్టు అది చాలా, అంటే నా కోసం వెయిట్ చేస్తున్నారా అని సంతోషంగా ఉంటుంది. 3 months, 4 months, 5 months. రెండోది ఈ సెకండ్ హాఫ్లో ఇటు క్యారెక్టర్ యాక్టర్ మళ్ళీ లీడ్ రోల్స్ వరుసగా వస్తున్నాయి. యాజ్ హీరో అంటే నా ఏజ్ హీరో, వాట్ యు కాల్ హీరో అంటే డాన్స్ ఫైట్లు కాదు, మై ఏజ్ హీరో, వాట్ ఎవర్ మై ప్రొటగనిస్ట్, మై క్యారెక్టర్స్, ఇవన్నీ కూడా బ్లెండ్ చేసుకెళ్ళాలంటే ఇది కొంత బ్యాలెన్స్ కావాలండి. నేను ఏం చూస్తున్నానంటే, ఎన్ని సినిమాలు హీరోగా చేసాం, ఎన్ని సినిమాలు చేయబోతున్నాం చోట్ల ఈ క్యారెక్టర్ ఆర్గానిక్గా ఉందా, ఇది పండించగలుగుతామా? పండిస్తాం, ఖచ్చితంగా పండించాలి. దానికి కావాల్సిన హోంవర్క్ చేసుకుంటున్నాను. యంగ్ రైటర్స్ వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ అబ్జర్వ్ చేస్తాను. సో నాలో కొత్తదనం ఎప్పుడు వస్తుంది, నేనే నరేష్, నా బాడీ లాంగ్వేజ్ ఇదంటే వెళ్ళిపోతాను నేను. రెండోది బిహేవియర్ ఆన్ సెట్స్. ఎందుకంటే ఇవాళ జనరేషన్ ముందులో లేరు, వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు, వాళ్ళ వర్క్ కానీ వాళ్ళ ప్రెషర్ కానీ. సో వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. రిలేషన్స్ ఇన్ని ఉన్నాయి ఒక సక్సెస్ఫుల్. ఎందుకు ఇవన్నీ చెప్తానంటే, ఎన్ని సంవత్సరాలు సక్సెస్ అవడానికి మీరు అడిగారు కదా, ఇవన్నీ కూడా కారణాలు. సరే దీంతో పాటు టైం వస్తుంది, వచ్చిన టైం నిలబెట్టుకోవాలి. టుడే ఈజ్ ద బెస్ట్ టైం. 2025 ఎంత గొప్ప టైమో, 26 మళ్ళీ నారితో స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ 2 లీడ్ రోల్స్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకా వస్తున్నాయి సినిమాలు, డిఫరెంట్ క్యారెక్టర్స్, కొత్త క్యారెక్టర్స్ రాస్తున్నారు. క్రైము, నెగటివ్ రోల్స్, కామెడీ, ఇన్ని నేను చేయగలుగుతాను వాడి నమ్మకం ఉందే నా యంగ్ డైరెక్టర్స్ అందరికీ. ఆ నమ్మకాన్ని అంతా మీరు నిలబెడుతున్నారు సార్. అంటే నమ్మిన ప్రతిదీ నిజమైపోతే అసలు ఇండస్ట్రీలో అన్ని సక్సెస్లే చూస్తాం. సో మాకేమనిపిస్తుందంటే ఒక వర్సిటాలిటీ కనిపిస్తుంది. మీరు ఎంగేజ్లో ఉన్నప్పుడు చేసిన లవ్ స్టోరీస్ కంటే ఇప్పుడు చేస్తున్న లవ్ స్టోరీస్ ఎక్కువ అనిపిస్తున్నాయి. అంటే మీరు ఆ లవ్ ఇంట్రెస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఒక ట్రాక్ని రాయగలుగుతున్నారు, అందులో మీరు ఇమిడిపోగలుగుతున్నారు, మేము ఆడియన్స్గా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అంటే సోహన్ బాబు గారు తర్వాత జగత్ బాబు గారికి కొంచెం
ఆ ఫాలోయింగ్ ఉంది, కానీ ఇప్పుడు మీకుంది ఆ ఫాలోయింగ్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ బ్రదర్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్.